తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అమ్మా అండి. శుభం తల్లి. కుంభమేళ, చాలా గొప్పది. కుంభమేళ అవును ప్రయాగరాజ్ అమ్మా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు అమ్మా అసలు చాలా ఘనంగా జరగబోతుందని విశేషం. మాత్రం అర్థమైంది. అసలు ఏంటండి కుంభమేళ, ఎందుకు వెళ్ళాలి అనేది మాట్లాడదాం. ఇప్పుడు కుంభమేళ గురించి అందరూ రకరకాలు చెప్తున్నారు, అవును. ఎందుకు, ఏంటి విశిష్టత, ఇవన్నీ ఆ టైంలో ఉమ్, ఆ కుంభమేళా టైంలో యూనివర్సల్ కాంబినేషన్ ఆఫ్ పవర్ఫుల్ రేస్ ఉమ్, పర్టికులర్గా ఆ టైమింగ్లో ఉమ్, అన్ని రోజులకు గాను ప్రసారం ప్రవాహం అద్వితీయంగా అమోఘంగా ఉంటుంది. ఈ 45 రోజుల పాటు ఉంటుందండి. ఎప్పుడూ ఉంటుంది నిజానికి. ఉమ్, 365 రోజులు శక్తే ఉంటుంది, కానీ దీంట్లో ఎక్కువ తక్కువలు ఏదైతే ఉంటాయో ఉమ్, ఆ టైంలో కాంబినేషన్లో ఎప్పుడూ కనబడని సమూహం, లక్షల సమూహం నాగసాధువులు, అఘోరీలు, మాతాజీలు ఎంతోమంది వస్తారు. కొంతమంది ఎక్కడి నుంచి వస్తారో ఎవరికి తెలీదు, ఉంటారు, స్నానాలు అఖాడాలు అవి ఇవి పెట్టుకుంటారు, ఆ టైం కాగానే వెళ్ళిపోతారు. ఉమ్, ఎక్కడికి పోతారో కొంత 1 or 2 kilometers కనబడుతున్న తర్వాత కనబడరు. ఆ, ఇప్పటికీ మీరు చూడండి, ఎవరి అడ్రస్లు దొరకవు. చాలా మంది వింటారండి. అంటే వాళ్ళు అదృశ్యం అయిపోతారు నిజానికి. ఉమ్, అలాంటి అది మరి అష్టసిద్ధులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళకు కూడా తెలుసు ఇది ఒక పుణ్య తీర్థము, పుణ్యమైనటువంటి ఆపాదించుకోవడానికి భగవంతుడు కృప అపారంగా అమోఘంగా ఉండేటువంటి ఆ కాంబినేషన్లో ఉమ్, వాళ్ళు స్నానాలు చేస్తారు. ఉమ్, ఆ నీటిలో కూడా ఎందుకు మునగాలి అంటే ఉమ్, అవి ఎంటర్ అయిపోయిన తర్వాత మామూలుగా కూడా ఉమ్, నీటిలో మనకి విద్యుత్ ఉంటుంది ఆ, జనరల్గా. అవును, ఎవ్రీబడి నోస్ దట్. అవును. ఈ యొక్క శక్తి పుంజాలు అందులో ప్రవేశించినప్పుడు ఉమ్, మహాశక్తివంతమైనటువంటి ఆ యొక్క ప్రవాహం నిండినటువంటి ఆ యొక్క ఇది అందులో మునకేస్తే ఉమ్, ఆ థాట్తో వీళ్ళు ఉంటారు కాబట్టి ఇట్ విల్ రిసీవ్ ఇమీడియట్లీ, ఇన్స్టెంట్. ఆహా. పవర్ ఉన్నవాడికి ఇంకా పవర్ ఎక్కువ అవుతుంది, సంగమం. పవర్ లేని వాడికి పవర్ కూడా వస్తుంది. ఆ స్నానాలు మంచిది కుంభమేళాలో, ఉమ్, చాలా గొప్పవి. ముఖ్యం అసలు స్నానమే కదండి. స్నానము ఉమ్, అక్కడ కొంతమంది ఉంటారు, అన్ని రోజులు ధ్యానాలు కూడా చేసుకుంటారు, దర్శనాలు. ఉమ్, అలాంటి గొప్ప పురుషుల్ని మనం మామూలుగా చూడలేం, చూడండి. గుళ్ళు చూడగలుగుతాం. ఉమ్, అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎక్కడొస్తారో తెలియదు. కదే. మన కృప వాళ్ళు ఇలా చేయడం మనకి కష్టాలు దూరం అవుతాయి, ఉమ్. నష్టాలన్నీ మంచిగా మారతాయి. చాలా మంది మాట్లాడారు కదండి అసలు. అంటే వాళ్ళు కొంతమంది మిమ్మల్ని నాసాలు. అలౌ చేయరు. ఆ. ఎందుకంటే మీకు యోగం ఉంటేనే ఇలా ఓ. ఇలా చూపు చాలు. అంటే వాళ్ళకి తెలుస్తుందా దూరం ఆ, నుంచి మనలో everything aura ఏంటి, read మన energy చేస్తారమ్మా. ఏంటి అనేది. వాళ్ళు దైవాంశ సంభూతులే కదా, ఇలా చూస్తే మీ మొత్తం తెలిసిపోతుంది, మీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిపోతుంది, ఎన్ని జన్మలు అంత అవసరం లేదు, జస్ట్ ఇలా చూసేస్తారు అంతే. వా. ఆ. ఇదే నేను మీకు చెప్పేది. విశ్వ తేజస్సుని మీరు శక్తిని, తేజోశక్తిని సంపాదిస్తే ఉమ్, వాళ్ళకుండే అంత గొప్ప శక్తులు ఆ చూపులో మీకు కూడా కలుగుతుంది. ఉమ్. ఒక 30 సెకండ్లు 30 seconds. చేసేసి మీరు కళ్ళు మూసుకోండి. రోజు చూడొద్దు, ఒకసారి చాలు. ఉమ్. జబ్బు తగ్గిన తర్వాత రోజు మందులు వేసుకుంటామేంటి, జబ్బు అసలు. ఉన్నంత వరకే. అంతే. థాట్ సొల్యూషన్ అయిపోయిన అంటే తర్వాత అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించారు ఇప్పుడు చాలా మంది వస్తారు దండం పెట్టుకోవద్దు, దూరం నుంచి దండం పెట్టుకుంటారు. ఏం వాళ్ళు అలౌ చేస్తారు? చేస్తే వాళ్ళకి పూజ చేసుకోవచ్చు. ఓ. వాళ్ళ అనుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. ఉమ్. ధన్యులైపోతాం. ఉమ్. వాళ్ళు మనని ఉద్ధరించడానికి కాదు, ఉమ్. ముందు వచ్చేది వాళ్ళకి ఇంకా అప్గ్రేడ్ అవ్వడం కోసం వస్తారు. వస్తారు. దాంతోపాటు మనలాంటి యోగ్యత కలిగిన వాళ్ళు, అదృష్టం పర్మిషన్ తీసుకుని మాత్రమే దగ్గరికి వెళ్ళాలి. అంటే వాళ్ళకి అవి ఉంటాయి కొన్ని, ఉమ్. వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు. కొంతమంది ప్రేమగా అందరినీ దగ్గరికి తీసుకుంటారు, మాట్లాడతారు. తల్లిలాగా. ఆ. అలా ఇలా అన్ని రకాలుగా ఉంటారు. ఉమ్. అందుకని వాళ్ళ దర్శనం శుభకరం, ఉమ్. శుభ సూచకం. ఉమ్. వాళ్ళ అనుగ్రహం మన చెయ్యి పడితే ఇంకా అదృష్టం. ఉమ్. అది ఎవరెవరి అదృష్టాలో మనం వెళ్ళి టెస్ట్ చేసుకోవాల్సింది. కొంతమంది బొట్టు పెడుతూ ఉంటారు. అలా పెడతారు, పెట్టించుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఉమ్. అంటే భృకుటిలో పెడతారు, నామం పెడతారు, అద్దుతారు. అవును. అలా కూడా వాళ్ళు శక్తిపాత్ చేయగలుగుతారు. ఉమ్. వాళ్ళకి మంచి అనుగ్రహం ట్రాన్స్. మనకి ఇవ్వాలనుకో ఉమ్. ఇలా తల నిమురుతారు, ఉమ్. మీకు శక్తి వచ్చేస్తుంది. అసలు మీకు ఆ టైంలో సంథింగ్ పాసింగ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, ఉమ్. వేడి అదేనా? వేడి అవుతుంది. ఓ. అదేదో కనిపెట్టగలం. మీకు లోపట ఇంజెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. ఉమ్. అంటే వాళ్ళ పవర్ఫుల్, వాళ్ళు ఇచ్చే పవర్ని బట్టి.
మామూలుగా దండం పెడితే ఇప్పుడు మైకు మేము ఆ నమస్కారాలు శుభం అనుకోమా అలా అది వేరు. అక్కడ మాత్రం వెళ్ళాలి, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. మళ్ళీ ఎప్పుడో కదా, మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి రాదు కదా. అందుకని వెళ్ళి వాళ్ళ కృప, మనం అదృష్టాన్ని ఆ విధంగా కూడా పొందొచ్చు. మన కష్టాలని దూరం చేసుకోవచ్చు వాళ్ళ యొక్క దయతో. అంటే నడయాడే దేవుళ్ళలాగా అన్నమాట. ఇంట్లో కూడా ఉన్నారమ్మా, మన తల్లిదండ్రులు కూడా నడయాడే దేవుళ్ళే, నో డౌట్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా దేవుడితో సమానమే. నా ఉద్దేశం, చరిత్ర కూడా అదే చెప్తుంది. రాముల వారు కూడా తల్లిదండ్రుల మాట జవదాటలేదని ఉంది కదా. అంటే తల్లిదండ్రులకి దేవుళ్ళు కూడా మరి గొప్ప స్థానం ఇచ్చినప్పుడు మనం ఎంత వాడిని చూసి ఫాలో అవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. కుంభమేళ చాలా గొప్పది. ఆ యొక్క డిఫరెంట్ ఆఫ్ ప్లానెట్స్, ఫోర్సెస్, గుడ్ ఫోర్సెస్, ఆ ట్రాన్స్మిషన్, కంటికి కనపడినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కిరణాలు అక్కడ ప్రసరిస్తాయి. అది సూర్యకిరణాల్లాగా. అప్పుడు అంత శక్తి మయమైపోతుంది. అసలు అక్కడికి వెళ్ళి చెయ్యకూడదు ఇలాంటి పనులు అని అంటూ ఏమైనా ఉన్నాయండి? బ్యాడ్ థాట్స్ ఉండకూడదు. అక్కడ ఎంతసేపు కొంతమంది శక్తి సంపాదించడానికి కూడా వెళ్తుంటారు, ఎవరన్నా ఇవ్వరా అని. ఎవరన్నా ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు ఇది రిక్వైర్డ్ అని వాళ్ళకే తెలిసిపోతుంది, మీరు అడగక్కర్లా. అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం ఉండే అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆకలిస్తుందో బిడ్డకి నా అమ్మాయి పెడుతుంది ఓ ముద్ద. ఎప్పుడన్నా ఆకలి లేకపోతే అమ్మ అడగందైనా పెట్టదు, అది వేరే సామెత. జనరల్గా వాళ్ళకి మీరు మొహం చూస్తేనే అర్థమైపోతుంది, మీ మనసు చదివేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు కృప చేయడానికి సర్వ అధికారాలు అర్హులు, గాడ్స్ వాళ్ళు. వాళ్ళు చాలా గొప్ప శక్తిమంతులు. మంచిదే వెళ్తే. ఇలా అంటే ఇప్పుడు మునక వేసినప్పుడు ఇదే ఈ మంత్రం చదువుకోవాలి ఇలాంటివి ఏమన్నా అంటే మీరు మంత్రం చదువుకుంటే, మీ బీజాక్షరాలు ఉపాసన చేసుకొని చదువుకుంటే మంచిదే. ఏమి చదువుకోకుండా మునకేసినా కూడా మీకు ఆ రేసుతో నిండినటువంటి, అక్కడ మిళితమైనటువంటి శక్తితో మిళితమైనటువంటి అది ఆ నీరు కాబట్టి చాలా శక్తి. కొన్ని కోట్ల తీర్థాలు తాగుతూ ఉంటాం మనం, దానికంటే పవర్ఫుల్ అవి. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ యూనివర్స్ చాలా గొప్పది. ఆ కాంబినేషనే గొప్పది. ఉట్టిప్పుడు ఆ కాంబినేషన్ ఉండదంటే ఉండదు. మరి కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఇవన్నిటిని ట్యాప్ చేయడానికి మీరు మనస్సు పెట్టి మీరు ఆ దివ్య తేజస్సును ఆహ్వానిస్తే, ఇప్పుడు ఏదైతే కుంభమేళలో ఉందో అలాంటి ఫలితాలు కూడా ఆ దివ్యశక్తి మీకు అనుగ్రహిస్తుంది. రోజు అజరామరంగా ప్రతిరోజు రెడీగా ఉంది పాపం తల్లి, బిడ్డలకి ఇద్దాం. 45 రోజులు చేస్తారు. అవకాశం కదా. అవకాశం ఏంటి, అది మళ్ళీ ఇప్పుడప్పుడే రాదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషులు భూకంపాలు అవి ఇవి బోల్డ్ జరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా కంటే ఇంకా గట్టి పాపం వైరస్ వచ్చింది. దానికి ఈ యొక్క మరి మోదీ గారి గవర్నమెంట్ కానీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణాలు మరి ఆపుతున్నారు. చైనా నుంచి వచ్చేవి అవి ఇవి చాలా ప్లానింగ్ ఉంది. వర్కౌట్ అవుతుంది. మనం జాగ్రత్త పడ్డాం. మనకు తెలుసు అది పూర్వం పాతదే, కొత్త వైరస్ ఏం కాదు అని చెప్తున్నారు. కానీ కుంభమేళ అదృష్టం అండి. అది మన ఉండే టైంలో వెళ్ళి స్నానం చేయడం, అక్కడ గురువుల సందర్శనం చాలా అదృష్టం. అది ఎన్నో తీర్థ యాత్రలు చేసినంత ఫలితం వస్తుంది ఒకటే చోట. ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్. అంతే. కోట్ల మంది వస్తారని కూడా ఒక అంచనా. 8-9 లక్షల పైన మనుషులు కాదు వాళ్ళు, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడ్రస్లు అక్కడ ఏమి ఉండవు. ఎక్కడని పట్టుకుంటాం, కొంత దూరం పోయినట్టు పోయి మాయమైపోతారు. అసలు వాళ్ళకి కారణ రూపాలు ఉంటాయి. కారణ రూపం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన కామరూప ధారణ అంటారు, కరెక్ట్ పేరు. కామరూప ధారణ అంటే ఏది కోరుకుంటే ఆ రూపాలు వస్తాయి. రకరకాల రూపాల్లో వచ్చి వాళ్ళు అక్కడ పునీతం అవుతూ ఉంటారు, ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. భగవంతుడి యొక్క దీనికి సాన్నిధ్యానికి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఎలాగైతే దేవుళ్ళే ధ్యానం చేశారో, దేవుళ్ళే మరి చిన్ముద్రలు వేశారో, బయట పోస్టర్లు ఉన్నాయి, అలాగే వాళ్ళకి దేవుళ్ళు ఆ స్థితి ఉన్నా ఇంకా పెంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు అందులో ఆనందమయ స్థితిలో ఉంటారు. సచ్చిత్ ఆనంద స్వరూపంగా మారిపోతారు. ఆనందం అది తనివి తీరనిది, అలవి కానిది, చెప్పలేని ఆనందం అది.
చాలా గొప్ప ఆనందం. సో మీరు అంటే అనిపిస్తుంది ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాలండి. నేను చాలా సార్లు అలాంటివి అనుగ్రహం, ఆ యొక్క కృప కలిగింది. అవునా? నాకు అనుభవం, మీరు అందులో మునిగి ఇలా యు ఫీల్ సంథింగ్ అండి. అవునా? అప్పుడప్పుడు అప్పటిదాకా లేనిది ఆనందం వచ్చేస్తుంది. మీ ఆ భావనలో ఉంటే అమ్మా, ఏ భావనలో వెళ్ళి న్యూట్రల్ గా ఉన్నా కూడా బాగుంటుంది. కానీ మీకేం వచ్చిందో తెలియదు. తెలీదు. మీరు కోరుకున్నవి ఆ భగవంతుని కృపకి ఇచ్చేస్తే కూడా తెలుసుకోగలిగే తెలుస్తుంది. capacity తెలిసే స్థితి అది. ఉట్టప్పుడు తెలియదు. ఉండాలి. ఏదైనా మనుషుల్ని ఇలా ముట్టుకున్నా తాకినా అవును. ఫీల్ అవుతామే. అవునవును. అలాంటి యూనివర్సల్ ఎనర్జీ ఫీల్ వస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది. సో అద్భుతం. వీళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళాలి. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ధన్యులు కావాలి, దివ్య శక్తి స్వరూపాలుగా మారాలని నా ఉద్దేశం. చాలా చక్కగా చెప్పారు. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. శుభమస్తు తల్లి.